ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నిరీక్షణ గడియల ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. చూడండి, దేవుని సన్నిధిని గూర్చినటువంటి కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని నిబంధనలు మీతో ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా గమనించండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది. మీరు మీ మాటల మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువును వెళ్ళగొట్టి వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశమును యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి, ఇశ్రాయేల్ దృష్టికి నిర్దోషులైందురు. అప్పుడు ఈ దేశమును యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ వాక్యాన్ని నా ప్రభువా నాయన నీ నామం పేరట నిలబడిన నన్ను మరుగుపరిచి నా ప్రభువా దేవా, ఈ వాక్యము నా ప్రభువా నాయన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ ఒక మాట దేవుడు చెప్తున్నాడు, యెహోవా సన్నిధిని సిద్ధపడాలట. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే యెహోవా సన్నిధిని యుద్ధాన్ని సన్నద్ధులై ఉండాలట. మూడవదిగా ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవా సన్నిధిని జయింపబడాలట. జయింపబడిన తరువాత యెహోవా సన్నిధిని వారికి స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ప్రియులను మనం గమనించాలి, యెహోవా సన్నిధిని దేని సిద్ధపడాలండి? యుద్ధానికి సిద్ధపడాలి. యెహోవా సన్నిధినే మనమందరము కూడా యుద్ధ సన్నద్ధులమై ఉండాలి. అంతేకాకుండా యెహోవా సన్నిధిలో ఉండి మాత్రమే మనము జయించాలి. యెహోవా సన్నిధిలో ఉండే మన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి మర్మం. యెహోవా సన్నిధిలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అని ఈ యొక్క గ్రంథకర్త మనకి సూచిస్తున్నారు. ఈ గ్రంథకర్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచిన సత్యం, యెహోవా సన్నిధి మాత్రమే నీకు విజయాన్నిచ్చేది, నీకు స్వాస్థ్యాన్నిచ్చేది, నిన్ను సిద్ధపరిచేది, యుద్ధానికి సన్నద్ధం చేసేది. ఎక్కడో యుద్ధానికి సిద్ధపడడం కాదు, ఎక్కడో జయించబడ్డం కాదు, ఎక్కడో స్వాస్థ్యం పొందుకోవడం కాదు. ఇదంతా కూడా యెహోవా సన్నిధిలో మాత్రమే జరగాలి. యెహోవా సన్నిధి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రియులను మనం గమనించాలి, యెహోవా సన్నిధిలో మనము అడుగు పెట్టాలి అంటే మనకు కొన్ని అర్హతలు మనకి కావాలి, కొంత సిద్ధపాటు అనేది మనకి కావాలి. ప్రియులను మనం గమనించాలి, ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తున్నాం కదండి, దేవుని సన్నిధిలో మేము ఆరాధిస్తున్నాం, దేవుని సన్నిధిలో మేము పాటలు పాడుతున్నాం, దేవుని సన్నిధిలో మేము స్తుతిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. సన్నిధికి వెళ్తున్నాం, మంచిదే. సన్నిధిలో సిద్ధపాటు, సన్నిధిలో యుద్ధానికి సన్నద్ధ కావడం, సన్నిధిలో విజయం పొందడం, సన్నిధిలో స్వాస్థ్యాన్ని పొందుకోవడం, ఈ విషయాలు మనకు కావాలి అంటే మనకి కొంత సిద్ధపాటు అనేది కావాలి. అందుకనే అంటాడు, యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలట. సన్నిధికి వెళ్ళిన ప్రతి వారు కూడా దీవెనలు పొందరండి. సన్నిధికి వెళ్ళిన ప్రతి వారు కూడా సమస్యలతో జయించబడరు. సన్నిధికి వెళ్ళిన ప్రతి వారు కూడా స్వాస్థ్యాలు పొందుకోరు, ఆశీర్వాదాలు పొందుకోరు. కానీ సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, స్వాస్థ్యాలు పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి అన్న విషయం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే, అంటే యెహోవా సన్నిధిలో ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అని చూసినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము, అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావు, నీకు సంతానం అభివృద్ధి పొందుతుంది అంటున్నాడు. అంటే యెహోవా సన్నిధిలో నడవాలి అంటే మనకి కావాల్సింది ఏంటో తెలుసా? నిందారాహిత్యం. నిందారాహిత్యం అంటే ఏంటి? ఎదుటివాడు నిన్ను చూసి నిందించడానికి ఒక అర్హత అనేది చూడకూడదు.
నీ ప్రవర్తనలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ ఎదుటివాడు నిందపోపేటటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండకూడదు, నీ ప్రవర్తనలో ఉండకూడదు, నీ ఆలోచనలో ఉండకూడదు, నీ క్రియల్లో ఉండకూడదు. అందుకని అబ్రహాముని అంటాడు, అబ్రహామా, నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు నడుస్తావో అప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి పొందుతావు అంటాడు. నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాను కదా అని, నేను చూపించిన దేశానికి వెళ్ళమన్నాను కదా అని ఇష్టాసారికి వెళితే కుదరదు. నా సన్నిధిలోనే నువ్వు నడవాలి, నిందారహితుడిగా నువ్వు నడవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని సన్నిధిలో నడుస్తున్నానే అనుకుంటున్నావు, నిందారహితుడిగా నువ్వు నడవగలుగుతున్నావా? నీ సహోదరుడు నీ మీద నింద మోపకూడదు, నీ భార్య నీ మీద నింద మోపకూడదు, నీ భర్త నీ మీద నింద మోపకూడదు, నీ తల్లిదండ్రులు నీ మీద నింద మోపకూడదు. అంటే టోటల్గా నువ్వు నిందారహితుడిగా ఉండాలి. ఎదుటి వారి దగ్గర నుంచి నిందారహితుడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. రెండవ సందర్భం ఏంటో తెలుసా? యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం అంటాడు, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను అంటున్నాడు యోబు. ఎంత అద్భుతమైన మాట అండి! ఆయన సన్నిధిలో, మనుషుల దగ్గర కాదండి, ఆయన సన్నిధిని నేనేం చేస్తున్నానో తెలుసా? నా ప్రవర్తన న్యాయమైందని రుజువు చేసుకుంటున్నాను. కోర్టులో కాదు, జడ్జి గారి దగ్గర కాదు, ప్లేడర్ల దగ్గర కాదు, ఆయన సన్నిధిని మాత్రమే నా ప్రవర్తన న్యాయంగా ఉందని రుజువు చేసుకుంటాను. నీకు నాకు కూడా ఇలాంటి ఆలోచన కావాలి, ఇలాంటి సంకల్పం కావాలి, ఇలాంటి తీర్మానం మనకు కావాలి. ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు అన్యాయస్తుడిగా జీవిస్తే ప్రయోజనం లేదు, మోసకారిగా జీవిస్తే ప్రయోజనం లేదు. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? న్యాయ ప్రవర్తన ఉండాలి. నిన్ను చూసిన వాడు వీడు న్యాయవంతుడు అనాలి. దేవుడు చూసినప్పుడు యోబులో న్యాయ ప్రవర్తన కనిపించింది. దేవుడికే ఆయనలో ఏ మూల చూసినా అన్యాయం కనిపించలేదండి. దేవుడే ఆ సాక్ష్యం చెప్తే యోబు ఏమంటున్నాడు తెలుసా? ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయపరంగా ఉంది అంటున్నాడు. నీ జీవితంలో కూడా, నీ మాటలోనైనా, నీ క్రియల్లోనైనా, నీ ప్రవర్తనలోనైనా అన్యాయానికి చోటు అనేది ఉండకూడదు. అన్యాయం చేయువాడిని దేవుడు శిక్షించే దేవుడై ఉన్నాడు. కనుక అందుకనే యోబు అంత గట్టిగా చెప్పగలిగాడు. కనుకనే ఆయనకు వచ్చిన నష్టాలెన్నీ అండి, ఆయనకు వచ్చిన శ్రమలెన్ని, ఆయనకు వచ్చిన ఇబ్బంది అవమానాలెన్ని, స్నేహితులు, భార్య, సమస్తము నష్టం, ఇవన్నీ జరిగిన న్యాయ ప్రవర్తన విడిచిపెట్టలేదు యోబు. ఎందుకు? దేవుని సన్నిధి నాతో ఉంది కనుక, ఆయన సన్నిధిలో నేను న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి కనుక, ఆయన నోట గుండా నాలో ఎలాంటి అన్యాయము లేదని చెప్పాలి. ఆయన సన్నిధిలో నేను ఉన్నాను కనుక ఆయన దృష్టికి నేను న్యాయవంతుడిగా ఉండాలని తీర్మానం చేసుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నావో, దేవుని సన్నిధిలో నేను న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? యోబుకి ఏ సాక్ష్యం దేవుడిచ్చాడో ఆ సాక్ష్యం నాకు కావాలని ఆకాంక్ష నీకు ఎప్పుడైనా కలిగిందా? ఆయన దృష్టికి నేను న్యాయ ప్రవర్తన కలిగిన వాడినని యోబు ఉద్ఘాటించి చెబుతున్నాడు. కనుకనే ఆయన సన్నిధిలో ఉన్నాడు గనుకనే, న్యాయ ప్రవర్తన అనుసరించి నడుచుకున్నాడు గనుకనే శ్రమలు ఆయన్నేమీ చేయజాలకపోయెను. నష్టము కలిగిన స్థానంలోనే రెండింతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జవాబు పొందట్లేని ప్రార్థన చేస్తున్నావా? ఇవి చేస్తుంటే ఈరోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటిని ఒక్కసారి నువ్వు పరిశీలించి చూసుకో. నీ అంతరాత్మను అడుగు, యెహోవా పెట్టిన దీపమైనటువంటి ఆత్మను అడుగు, నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నానా లేదా అని. నీ అంతరాత్మే నీకు ప్రబోధిస్తుంది. కనుక న్యాయ ప్రవర్తన కలిగిన వాడు యెహోవా సన్నిధిలో ఉన్నవాడు. యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, నిందారహితుడిగా ఉన్నవాడు మాత్రమే యెహోవా సన్నిధిలో ఉండడానికి హక్కు పొందుకుంటాడు. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం అంటాడు,
మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించుకున్నాను. ఈయన ఏమంటున్నాడో తెలుసా? నేను దేవుని సందులో ఆషామాషిగా ఉండలేదండి బాబు. దీనత్వమును ధరించుకున్నాను. నేను దీనత్వం ధరించుకుని యెహోవా సన్నిధిలో నేను ఉన్నాను. నన్ను చూసిన వారు నాలో ఉన్న దీనత్వాన్ని చూస్తున్నారు. ఎవడు దీనుడై దేవుని సన్నిధిలో ఉండునో వాడికి ఆశీర్వాదాలు. ఈ దీనత్వం నీకుందా? నీలో రాక్షసత్వం ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నీదంతలో కఠినమైన స్వభావం నీకు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. నువ్వు దీనుడు అయి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దీనుడు దగ్గర ఎలాంటి కఠినమైన పరిస్థితికి తావుండదు. గమనించు. కొంతమంది మనుషులు ఎదురుగుండా దీనులుగా కనపడతారు. వాళ్ళ అంతరంగం మాత్రం భయంకరంగా ఉంటుంది. నువ్వు మనుషులు ఎదురుగుండా దీనత్వం కంటే కూడా ఆంతర్య పరిశోధకుడైనటువంటి దేవుడు చూసినప్పుడు నువ్వు దీనత్వాన్ని ధరించుకుని ఉండాలి. గమనించండి, నిందారహితుడిగా నువ్వు సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఉండాలంటే న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి. దీనత్వాన్ని ధరించుకుని ఉండాలి. ఈ 3 సందర్భాలు నీకు ఎప్పుడైతే ఉంటాయో నువ్వు దేవుని సన్నిధిలో ఉండడానికి హక్కు పొందుకుంటావు. లేకుండా నువ్వెన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళినా నీకు ప్రయోజనం అనేది ఉండనే ఉండదు. ఎందుచేత నీవు దీనత్వాన్ని, నిందారాహిత్యాన్ని, అంతేకాదు ఈ న్యాయ ప్రవర్తనని కలిగి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఉండే అర్హతను పొందుకుంటావు. ప్రేమతో అభ్యర్థిస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఆషామాషి విషయం కాదు. 2వ సమూయేలు గ్రంథం 22:33 అంటాడు, యెహోవా సన్నిధిలోనంట నిప్పు కణములు పుట్టును. ఎందుకు నిప్పు కట్టములు పుడతాయి? యెహోవా సన్నిధి అగ్ని. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్నికి నువ్వు కూడా ఒక అగ్నిగా తయారవ్వాలంటే నువ్వు నిందారహితుడుగా, న్యాయ ప్రవర్తన కలిగిన వాడుగా, దీనత్వం కలిగిన వాడుగా ఉన్నప్పుడే యెహోవా సన్నిధిలో నిలబడే సత్తా నీకుంటుంది. గమనించండి, మోషేతో మా దేవుడు మాట్లాడినప్పుడు ఏమని జరిగిందండి? అక్కడ ఆ పొద మండుచుండెను గాని అది కాలిపోలేదు. గమనించండి. అదేవిధంగా నీవు కూడా దేవుని సన్నిధిలో సరైన సిద్ధపాటుతో కనుక ఉండగలిగితే దేవుని అగ్ని నీ హృదయంలో ఉంటుంది. నిప్పు రవ్వలని నేమి చేయజాలవు. ఎందుకు? నీవే ఒక నిప్పు రవ్వగా ఉంటావు అక్కడ. గమనించండి. అందుకని మోషే చూసినప్పుడు మోషేతో అంటాడు దేవుడు, మోషే మోషే, ఇది నా సన్నిధి, ఇది అగ్ని అంటే నా సన్నిధి కనుక ఇక్కడికి నువ్వు రావాలి అంటే, నా మాట వినాలి అంటే నీ చెప్పులు విడిచిపెట్టి అవతల పడేయి అన్నారు. కనుక దేవుని సన్నిధిలో నిప్పు రవ్వలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక, వాళ్ళే నిప్పు రవ్వలుగా ఉన్నారు కనుక 7 అంతలుగా ఆ నిప్పును మండించిన ఆ నిప్పు ఈ నిప్పుల్ని ఏమీ చేయలేదు. నువ్వు సమస్యల మధ్యన ఉన్నా, ఇబ్బందుల మధ్యన ఉన్నా, శోధనల మధ్యన ఉన్నా, శోధనలు నిన్ను ఏమీ చెయ్యవు, సమస్యలు నిన్నేమీ చెయ్యవు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీవే ఒక నిప్పు కణముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మేలును నువ్వు పొందుకుంటావు. ఏంటా మేలు? చూడండి, 1 దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం ఈ విధంగా ఉంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి వస్తున్నావంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఘనత ప్రభావం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? బలము సంతోషం గురించి ఆలోచించావా? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు జనాన్ని చూసి వెళ్తున్నావా? వద్దు. జనం ఉన్నా లేకపోయినా, ఒక్కళ్ళున్నా ఇద్దరున్నప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్కళ్ళిద్దరున్నా సరే నేను వాళ్ళ మధ్యన ఉంటాను అన్నాడు. అంటే ఒకళ్ళిద్దరున్నా నా సన్నిధి అక్కడ ఉంటుంది అంటున్నాడు. ఘనత ప్రభావములు ఎక్కడున్నాయంటే లోకంలో ఉన్న ఘనత, లోకంలో ఉన్న ప్రభావాలు
కొద్ది రోజులు ఉంటాయి, కొద్ది రోజులకు మాయమైపోతాయి. లోకంలో ఉన్నటువంటి బలము, సంతోషము కొద్ది రోజులే ఉంటుంది నీతోటి. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే అక్కడ జరిగేది ఏంటో తెలుసా? శాశ్వతమైన ఘనత, ప్రభావము, శాశ్వతమైన బలము, సంతోషము నీతో ఉంటుంది. వాటిని పొందుకోవాలి అంటే నీవు సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థనకి వెళ్తున్నాను కానండి కార్యాలు జరగటం లేదు, ప్రార్థనకి వెళ్తున్నాను కానండి ఇలా జరుగుతుంది అని ఈ పనికిమాలిన మాటలు మాట్లాడడానికి నీ నోరు సహకరించదు. నిజంగా నువ్వు సిద్ధపడితే ఘనత, ప్రభావములు ఈరోజే నీ సొత్తు అయిపోతాయి. ఏమండి, యోసేపు అన్నలతో తృణీకరించబడినా, దాసుడిగా అమ్మబడినా, ఒక బందిఖానాలో ఒక దోషిగా నిలబడి ఉన్న అధికారం అనే ఘనత, అధికారం అనే ప్రభావం ఎందుకు వచ్చిందండి? తృణీకరించబడిన, గోతులో ఉన్న, బానిసగా ఉన్న, చెరలో ఉన్న దోషిగా నిలబడిన ఆయన దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు గనుక, దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది గనుక ఆ ఉన్న సన్నిధి యొక్క ప్రభావమే ఆయనని గొప్ప ఘనతకు కారణం చేసింది, గొప్ప బలానికి కారణం చేసింది, గొప్ప ఆనందానికి కారణం చేసింది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఉసూరుమంట వెళ్ళకూడదు, దుఃఖపడతా వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు కొంతమంది, దుఃఖపడతారు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు. మంచిది, అలా చేయడం తప్పని నేను అన్ను. కానీ దేవుని ఘనత నీకు కనపడుతుందా? దేవుని ప్రభావం పొందుకోగలుగుతున్నావా? దేవుని బలము, సంతోషం నీకు అనుభవించుకోగలుగుతున్నావా? అది ఆలోచించు. దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన నీకు సిద్ధపాటు లేకపోతే నువ్వు సన్నిధికి వెళ్ళినా ఓటే, ఇంట్లో ఉన్న ఓటే. చూడండి, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఆయన సన్నిధి కాంతిలో నుండి, జాగ్రత్తగా వినండి ఈ మాట, ఆయన సన్నిధి కాంతిలో నుంచి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోవును. ఇది ఎంత నిగూఢమైన మాటో తెలుసా? ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధిలో ఏముండవంట? మేఘాలు ఉండవు, వడగండ్లు ఉండవు, నిప్పు కణాలు అసలే, నిప్పులు అసలే ఉండవు. అవన్నీనంట సన్నిధిని దాటి అవతలకు పోతాయి. నువ్వెక్కడ ఉండాలి? నువ్వు సన్నిధిలో ఉంటావు అంటే నీ దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతాయండి? మేఘాలు వెళ్ళిపోతాయి, వడగండ్లు వెళ్ళిపోతాయి, అంతేకాదు నిప్పులు వెళ్ళిపోతాయి. అంటే దీని అర్థం ఏంటి? మేఘాలు నిన్ను చుట్టుకున్నటువంటి వేదనలు, వడగండ్లు శత్రువులు చేసే గాయాలు, అనారోగ్యం వల్ల కలిగే గాయాలు, నిప్పులు సహించలేని శ్రమలనే నిప్పులు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇవన్నీ కూడా అమ్మో నేను ఉండను ఇక్కడ. ఎందుకు? ఎవడైతే నిందారహితుడిగా, న్యాయ ప్రవర్తన కలిగిన వాడిగా, దీనత్వాన్ని ధరించుకుని దేవుని సన్నిధిలో ఉంటాడో వాడిని చూసి వేదనలనే చీకట్లు, ఏమండి, గాయాలనేటటువంటి శ్రమలు, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పడుకుంటా, దొర్లుకుంటా పారిపోతాయంట. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ దగ్గర నుంచి వేదనలు తొలగిపోవాలంటే, నీ దగ్గర నుంచి గాయాలు తొలగిపోవాలంటే, నీ దగ్గర నుంచి శ్రమలు తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉండడం అనేది ఆవశ్యం. దేవుని సన్నిధిలో ఆషామాషి కాదు, నీవు సిద్ధపడి ఉండాలి. సరైన సిద్ధపాటు కలిగి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే ఇవన్నీ నీ దగ్గర నుంచి పారిపోతాయి. ఇంకొక మాట, కీర్తనలు 21వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండునట్లు నా సన్నిధి సంతోషముతో అతనిని ఉల్లసింప చేసేదను. ఇంకొక సమస్య ఇది. ఇవన్నీ వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నువ్వు నిత్యము కూడా కరువుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, పంటలు పండకపోయినా,
ఆశీర్వాదకారకులుగా ఉండాలి అంటే, నిత్యము నీ ఇంటిలో ఉల్లాసం, సంతోషం, ఆనందం, కోలాహలం వినబడాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. సిద్ధపడినటువంటి ఆత్మతో నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే నీ ఇంట్లో ఏముంటుందో తెలుసా? ఏడుపులు కాదు, లోట్లు కాదు, అప్పులు కాదు. ఏముంటుందో తెలుసా? ఆయన సన్నిధిలో నిత్య ఆశీర్వాదం అంట. శాశ్వతమైన ఆశీర్వాదం, ఎవడో దొంగిలించినటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉంటాయి. నీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంతోనే వినపడుతుంది. కారణం, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు గనుక, సిద్ధపడి ఉన్నావు గనుక. ఇంకో మాట అంటాడు, మనం ఇందా చదివిన భాగంలో మూలవాక్యంలో యుద్ధ సన్నద్ధులై ఉండాలంట. అంటే ఎప్పుడు మనకి శత్రువు మనకు తటస్థించినా మనం నిత్యము కూడా యుద్ధ సన్నద్ధులమై ఉండాలి. ఏంటి మా యుద్ధ సన్నద్ధులు అంటే? కత్తి కరట్ల పట్టుకున్నా కాదు. ఇక్కడ అంటాడు, రోమాపత్రిక 13:12 అంటాడు, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు. 2వ కొరింథీ పత్రిక 10:4 అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. గల్తీ పత్రిక 5:22 అంటాడు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము. ఇంకా ఇవన్నీ ఉన్నాయండి. ఇలాంటివండి మన యుద్ధోపకరణాలు. రాజా, నువ్వు ఏడంతలుగా అగ్ని ఎక్కువ చేసినా మేము భయపడం. మా దేవుడు రక్షించగల సమర్థుడు. కారణం, వాడు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు. ఈ యుద్ధ సన్నద్ధులై మీరు ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై ఉండాలి. యెహోవా సన్నిధిలోనే యుద్ధ సన్నద్ధులై ఉండాలి. ఏమండి, బాంబుల కర్మాగారంలో కాదు, ఏమండి అది కాదు, తుపాకుల కర్మాగారంలో కాదు. నువ్వెక్కడుండాలో తెలుసా? యెహోవా సన్నిధిలోనే నీ యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. ప్రేమ, సాత్వికము, దయాళత్వము, దీనత్వం, ఇవన్నీ కూడా మన యుద్ధోపకరణాలు. యెహోవా సన్నిధిలోనే జయింపబడాలంట. యెహోషాపాతు వాళ్ళ సైన్యం అంతా కూడా ఎక్కడున్నారండి? యెహోవా సన్నిధిలోనే ఉన్నారు. కానీ విజయం వాళ్ళ దగ్గరికే వచ్చేసింది, ఆయన దగ్గరికే వచ్చేసింది వార్త. ఈ విధంగా దేవుని బిడ్డలు యెహోవా సన్నిధిలోనే ఉండే వాడు ఎరుకో గోడలను పగలగొట్టగలిగారు. యెహోవా సన్నిధిలో ఉన్నారు కనుకనే ఇశ్రాయేలుకి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క శత్రు సైన్యాలు 5 రాజ్యాలు జయించారు. కారణం, వాళ్ళు యెహోవా సన్నిధిలోంచి జయించబడ్డారు కనుకనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైన వాటికంటే కూడా పర సంబంధమైన స్వాస్థ్యం నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధిలో ఉండాలంటే న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి, నిందారహితుడిగా నువ్వు ఉండాలి. అంతేకాదు, నీవు దీనత్వాన్ని ధరించుకుని సిద్ధపడాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఘనతా ప్రభావం స్వతంత్రించుకుంటావు. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే వేదనలు, శ్రమలు, గాయాలన్నీ కూడా తరలిపోతాయి. నిత్య ఆశీర్వాదం, నిత్య ఉల్లాసం నీ గృహంలో ఉంటుంది. నీవు యుద్ధ సన్నద్ధులు కావాలంటే ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలోనే యుద్ధ సన్నద్ధుడివై నీ యొక్క ప్రేమతోనూ, నీ సాత్వికతోనూ, సమాధానంతోనే నీ కుటుంబాన్ని జయించగలవు, నీ సమాజాన్ని జయించగలవు, నీ శత్రువులను జయించగలవు. యెహోవా సన్నిధిలో ఉండే రాజులు రాజ్యాన్ని జయించారు. గమనించండి, యెహోవా సన్నిధిలో ఉండే తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని ఉండే నిత్య స్వాస్థ్యాన్ని కూడా నువ్వు జయించాలి. వాడబారిన స్వాస్థ్యం, స్థిరమైన స్వాస్థ్యం, అదే పరలోక రాజ్య సింహాసనం. యేసయ్య చెప్పాడు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ నా దగ్గర ఉండేలాగా స్వాస్థ్యాన్ని ఏర్పరిచి, సింహాసనాన్ని ఏర్పరిచి నేను వచ్చి మరలా తీసుకుని వెళ్తానంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు నిందారహితుడిగా ఉన్నావో లేదో, న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నావో లేదో, అంతేకాదు దీనత్వాన్ని ధరించుకున్నావో లేదో చూస్తాడు ఆయన. అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుని సన్నిధిలో నిత్య స్వాస్థ్యం, వాడబారిన స్వాస్థ్యం, స్థిరమైన స్వాస్థ్యం, దొంగిలింపబడిన స్వాస్థ్యం, అక్కడ నిన్ను కూర్చోబెడతాడు ఆయన. ఈ స్వాస్థ్యం కావాలంటే
యెహోవా సన్నిధిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దావీదు చెప్పినట్లుగా నువ్వు కూడా చెప్పాలి. యెహోవా సన్నిధిలో నీవు ఘనత ప్రభావాలు నువ్వు పొందుకోవాలి. కనుక ఈ సన్నిధి అంటే నువ్వేదో ఆటోమేటిక్గా వెళ్ళేటటువంటి ఆదివారపు ఆరాధన అనుకోకు. ఆదివారపు ఆరాధనకు వెళ్ళేటప్పుడు నీవు నిజంగా సిద్ధపడి వెళ్తున్నానా? నా ప్రవర్తన ఎలా ఉంది? నా నిజాయితీ ఎలాగుంది? నా దీనత్వం ఎలాగుంది? పరిశీలించుకుని పరీక్షించుకుని నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ, దాని ద్వారా అనేకమైన దీవెనలు, ఇంతవరకు చెప్పబడిన ప్రతి దీవెనలు నువ్వు స్వతంత్రించుకోవాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం వినుచున్న బిడ్డలకు వాళ్ళ హృదయాల్లో ఫలింపచేయండి, ఆలోచింపచేయండి, వారిని ఆశీర్వదించి దీవించండి. నిత్య ఆశీర్వాదం, నిత్య ఉల్లాసం వారితో వారి గృహాల్లో ఉండడానికి నీ కార్యం చేయమని కాపాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండేదన్. సిలువాయే నాశ్రయము, హాయిగా నచటుండేదన్. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని.